కాలజ్ఞానం దినఫలం సెప్టెంబర్ 7 గురువారం. ఈరోజు రాశి ఫలాలు. మేషం, ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరికీ ఆర్థిక బాధ్యతలు అప్పగించకపోవడం మంచిది. ఇతర ఉద్యోగాలకు ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి. నిరుద్యోగులకు సొంత ఊరిలోనే ఉద్యోగం లభించవచ్చు. కెరీర్లో మంచి పురోగతి కనిపిస్తోంది. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. సంతానయోగానికి సంబంధించి ఆశించిన సమాచారం అందే అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నం చేసినా సఫలమవుతుంది. వ్యవహార జయం కనిపిస్తుంది. వృషభం, రాజకీయ పరిచయాలు విస్తృతమవుతాయి. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. తలపెట్టిన పనులు వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో ఆశించిన మార్పులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. మిథునం, అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. కానీ ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. స్నేహితుల కారణంగా వృధాగా ఖర్చులయ్యే అవకాశం కూడా ఉంది. కాలం అనుకూలంగా ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవడం మంచిది. జీవితానికి సంబంధించి సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధిలోకి వస్తాయి. నిరుపయోగమైన పనుల జోలికి పోవద్దు. కర్కాటకం, ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులు సజావుగా సంతృప్తికరంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి ఉంటుంది. ఆరోగ్యానికి భంగం ఉండదు. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. సింహం, వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబానికి సంబంధించి ఒక శుభపరిణామం చోటు చేసుకుంటుంది. వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు ఆశించినంతగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ప్రోత్సాహం లభిస్తాయి. కన్య, వృత్తి వ్యాపారాలకు సంబంధించి వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. కొత్త రాబడి ప్రయత్నాలు కొద్దిగా సఫలమయ్యే సూచనలున్నాయి. ప్రస్తుతానికి ప్రయాణాలు వాయిదా వేయకపోవడం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. దాన ధర్మాలకు కూడా అవకాశం ఉంది. కుటుంబంలో చికాకులు తలెత్తే సూచనలున్నాయి. పిల్లల కారణంగా సమస్యలు ఎదురవుతాయి. డబ్బు ఇవ్వడం తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. తుల, ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ధనపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతారు. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో పెండింగ్ పనులని పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో వేగం పెరుగుతుంది. విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగంలో అధికారం పెరగడానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. నిరుద్యోగులకు ప్రతిష్టాత్మక కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. వృశ్చికం, బంధువులు తోబుట్టువుల నుంచి స్థిరాస్తి వివాదాలు చాలా వరకు పరిష్కారం అయ్యుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో పాటు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. ఖర్చుల్ని తగ్గించుకోవడం కష్టమవుతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ధనస్సు, కుటుంబ సభ్యుల నుంచే కాక బంధుమిత్రుల నుంచి కూడా ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో విశిష్టమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యానికి ప్లాన్లు చేస్తారు. కుటుంబంతో విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశాల నుంచి వృత్తి ఉద్యోగాల పరంగా ఆశించిన శుభవార్త అందుతుంది. మకరం, అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తవుతాయి. మనశ్శాంతి ఏర్పడుతుంది. ఇంటా బయట పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులకు తగిన ప్రతిఫలం అందుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహకాలు ఉంటాయి. తండ్రికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. కుంభం, ఆకస్మిక ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. తోబుట్టువులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.
కుటుంబ సభ్యుల వ్యవహారాలు క్రమంగా దారిలోనికి వస్తాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఎవరిని గుడ్డిగా నమ్మి బాధ్యతలను అప్పగించవద్దు. మీనం, వృత్తి వ్యాపారాలను విస్తరించుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తలపెట్టిన ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేసుకుంటారు. వాహన యోగానికి అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.